స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచామని పైకి గాంభీర్యంగా చెప్తున్న ప్రభుత్వానికి అసలు వాస్తవాలు కూడా తెలుసని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యుల్ని, వారి గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తల్ని శాల్వలు కప్పి సన్మానించారు. 6 గ్యారెంటీలు 420 హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. పార్టీ గుర్తులేని ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు తగిన గుణపాఠం తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు గెలిచినామని మీదికి గాంభీర్యం ప్రకటించుకున్న అసలు సంగతి ఏందో వాళ్ళకి తెలుసు. మన అందరం కూడా అనుకున్నాం, సర్పంచ్ ఎలక్షన్లు కాగానే ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతాడు, లేకపోతే పిఎస్సీలను రద్దు చేసిండు, సొసైటీలకు ఎలక్షన్లు పెడతాడు, మున్సిపాలిటీలకు పెడతాడంటే ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం కారణాలు వెతుక్కుంటుంది. ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఈరోజు వాళ్ళు గుర్తించారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు కాలే. 6 గ్యారెంటీలు 420 హామీలలో ఏళ్ళ మీద పెట్టేటువంటి ఒక 4-5 తప్ప ప్రధానమైనటువంటి హామీలలో ఈరోజు రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. ఈరోజు వరకు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాసంగి నాట్ల ముందట అన్ని డబ్బులు పడేది రైతుకు. ఆ రోజు ఎరువులకు పనికొచ్చేది, ట్రాక్టర్ కిరాయిలకు, లేకపోతే ఏదో ఒక పెట్టుబడి సాయం అంది. కానీ ఈరోజు వరకు కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందో ఎప్పుడు ఇస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడు ఈ ప్రభుత్వం పడిపోతుందో అనేటువంటి భావంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి సందర్భంలో అందరం కూడా పార్టీకి బలంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ కష్ట సమయంలో ఎవరైతే పార్టీని పట్టుకొని ఉంటారో భవిష్యత్తు ఖచ్చితంగా వారిదే పార్టీ అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, ఇంకా 3 నెలలు పెడతాడా 6 నెలలు పెడతాడా, ఎప్పుడు పెట్టినా ఎదుర్కోవడానికి మన నాయకులంతా కూడా మరి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది.